ప్రైజ్ బి టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యానవాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అత్యధికమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన కృపలో భద్రపడేటట్లుగా, ఆయన కృపను గూర్చి వినేటట్లుగా, ఆయన సన్నిధానములో ఎడతెగక జీవించినట్లుగా మన జీవిత పయనములో, మన పరుగు పందెములో ఓపికతో పరిగెడుతూ పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి దేవుని సన్నిధిని కలిగి జీవించటానికి దేవుడు మనందరినీ సిద్ధపరిచి బలపరిచి ఆయన కృపతో నింపునుగాక. చదవబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును అంటాడు. ఏంటంటే కాగా పై వచనాలు చూస్తే, అయినను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అంటాడు. విశ్వాసం కలుగుతుంది అని అంటే ఏ మాటలు? క్రీస్తును గూర్చిన మాటలు, క్రీస్తును గూర్చిన సువార్త, క్రీస్తు ఏ ఏ సంగతులను తెలియజేశాడు, ఏ విధంగా ఆయన నడిచాడు, ఏ విధమైనటువంటి సూచక్రియలు చేశాడు, ఏ విధమైనటువంటి అద్భుతాలు చేశాడు, వాటన్నిటిని గురించి క్రీస్తుని గురించి సాక్షిగా చెప్తూ ఉన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అంటాడు. కనుక ఆయన మాటల వలన కలగటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక అందుకనే ప్రవక్త అంటాడు కదా, ఇర్మీయా ప్రవక్త 23:28 అంటాడు, కలకైన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. కనుక ఏది చెత్త ఏది ధాన్యము ఒకదానికొకటి పొంతుకు లేదు. అలాగే ప్రవక్త ఆ కలను చెప్పాలి, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను అంటాడు. ఆయన మాటలు మనం చెప్పాలి. ఎందుకు? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తు వంటిది కాదా అంటాడు. ఆయన మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయి సుత్తు వంటిది. కనుక ఆయన మాటలు అలా ఉంటాయి కనుక అవి చెప్పండి అని మరి జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును అంటాడు. కనుక ఏది నేర్చుకుంటున్నామో అదే నేర్చుకోవాలి, ఏది కొలుస్తున్నామో అదే కొలవబడుతుంది. కనుక వాటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాక్యం పట్ల ఏదో ఒకటి చెప్పేయటం కాదు అని అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. ప్రతివారు వాక్యం చెప్తున్నారు, మంచిదే. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియకోకుండా కొన్నిసార్లు ప్రవచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీకును అట్టి కొలతనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును అంటున్నాడు. కనుక ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మీకు కూడా అన్వయింపబడుతుంది అని అక్కడ స్పష్టం చేస్తున్నాడు. కారణం ఏంటంటే అక్కడ వినుట వలన విశ్వాసం కలగాలి, ప్రభువు మాటల వలన విశ్వాసం కలగాలి. ప్రభువుని గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు కానీ, అద్భుతాలు చెప్తున్నా కానీ, ఎన్ని సూచక్రియలు చేశారో, ఆయన ఒబీడియన్స్ ఏంటో, ఆయన తగ్గింపు మనసు ఏంటో, ఆ మనసును గురించి చెప్పినప్పుడు మనం విన్నప్పుడు, ఆ మాటలన్నీ విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా లూకాసు సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. ఒక ఉపమానం చెప్తున్నాడు విత్తువాడిని గురించి. విత్తువాడు మరి చల్లుకుంటూ వెళుతూ ఉంటాడు. కొన్ని రోడ్డు పక్కన పడతాయి, కొన్ని త్రోవల్లో పడతాయి, కొన్ని మరి
ముళ్ళ చేదలో ముళ్ళ పొదల్లో రాళ్ళులో పడుతూ ఉంటాయి. కానీ ఈ విత్తనం ఎవరంట? విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. వాక్యం ఎత్తుకుని పోతుందండి వారి హృదయాల్లో నుండి. కనుక అలా కాదు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అలా కాదు, వాక్యాన్ని ఎత్తుకుని పోయేటట్లుగా కాదు. మన హృదయాల్లో ఉండాలి అని అంటే మన వాక్యమని గ్రహించాలి. దేవుని విత్తనము అనగా దేవుని వాక్యం అని ఎప్పుడైతే గ్రహించామో అది తప్పనిసరిగా ఫలిస్తుంది. ఇంకా రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యము సంతోషంగా అంగీకరించేవారు కానీ వారి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. శోధన వచ్చేటప్పటికి దాని నుండి తొలగిపోతారు అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా దేవుని మాటల వలన విశ్వసించాలి. ప్రభువును గూర్చిన మాటలు, ఏదోదో లోక విషయాల మాటలు కాదు, కానీ ప్రభువును గూర్చిన మాటలు వింటూ ఉన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఇంకా మరి చెప్తే ఏదో హరికథలో బుర్రకథలో కానీ కథలో చెప్పేసి కాసేపు కూర్చోబెట్టు, కాసేపు మిమ్మల్ని నవ్వించో బొబ్బించో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని సుత్తి వంటిది, బద్దలు చేయు మరి గొడ్ల వంటిది అంటాడు. కనుక ఆ సుత్తి వంటి వాక్యాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి? ఇంకా చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటాడు. క్రీస్తునందు బోధించుచున్నాము, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కనుక ఆ విధంగా బోధింపబడేటట్లుగా క్రీస్తు ఎదుట బోధిస్తూ ఉన్నాం. అది కలిపి చెరిపెడి వాక్యం చెప్పట్లేదు. మేము ఎలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పి దేవుని మహిమపరుస్తూ ఉన్నాము అనే సంగతిని ఆయన జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. ఇంకొకటి చూద్దాం. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కొలస్సీలకు 4:1-4. మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటాడు. మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్తూ అంటాడు కదా ఇక్కడ. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షను గూర్చిన మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది అంటాడు. ఎంత మంచి వాక్యాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ మంచి వాక్యాల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆఖరి వచనం మళ్ళీ చదువుతున్నాను నేను. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. కనుక ఇది మన జీవితాల్లో వినడం మట్టుకే కాదు, విని క్రీస్తుని గూర్చి ఎప్పుడైతే మనం వింటున్నామో మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ఏరుపారి లోతైన అనుభవంలోనికి వెళ్ళి సహితం మరి గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది. ఫలించటమే కాదు, వ్యాపిస్తూ ఉన్నది. కనుక మొక్క వేసినప్పుడు ఎదుగుతూ ఉంటుంది, అది ఎదిగి ఫలిస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. కనుక పెద్ద మొక్కగా పెద్ద పాదుగా వ్యాపిస్తూ ఉంటుంది. కనుక ఫలిస్తూ వ్యాపించటం అనేది దేవుని కృప. కనుక మీ జీవితాల్లో వాక్యముల గురించి ఫలించాలి, వ్యాపింప చేయాలి. అది దేవుడు కోరుకునేది. కనుక అట్టి దీవెనాశీర్వాదాలు ఇవరిదే కాలంలో మీకు అందరికీ కావాలని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామయుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలైనా
ప్రభా ఈ ఉదయ కాలంలో నువ్వు ఇచ్చిన వాక్య భాగాలను బట్టి నీకు స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావం నాయన. మాతో మీరుండండి, మాలో మీరుండండి. నీ కార్యాలు గొప్పవి, దొడ్డవి, ఆశీర్వాదకరమైనవి నాయన. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరే సహాయం చేయండి నాయన. నీలమును బట్టి నీకు స్తోత్రాలు. వీడిని మీరు దీవించి ఆశీర్వదించి వీడికి ఏది అవసరమో దయచేయమని అడుగుచున్నాను. అలాగే ప్రభా రూతును బట్టి నీకు స్తోత్రాలైనా రూతును కూడా జ్ఞాపం చేసుకోండి. మీరే సహాయం చేయండి. బిడ్డకు కావాల్సిన సహాయం దయచేయండి. రెబకాను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. రెబకాకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డకు కూడా నీ తోడుగుడు సహాయం దయచేయమని అడుగుచున్నాను. అదే త్రోవలో ప్రభా కరుడు కుమార్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారి బిడ్డల్ని క్షేమంగా కాపాడండి. భర్త గారు గాంధీ గారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. అలాగే త్రినాథ్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. తులసిని బట్టి నీకు స్తోత్రాలు. నీ కృపగల హస్తం, నీ ప్రేమ కలిగిన హస్తం దయచేయమని అడుగుచున్నాను. నీ మంచి కృప, మంచి దయ, మంచి దీవులు మాకు దయచేయండి ప్రభా. ఏది శ్రేయస్కరమో, ఏది మేలుకరమో టీసీఎఫ్కి ప్రభా మంచి బాడీని ఎన్నిక చేసుకుని ప్రభా చక్కని రీతిలో పరిపాలన చేయడానికి, చక్కని రీతిలో ప్రభా ఆరాధనలు జరగటానికి, చక్కని రీతిలో ప్రభా నేను సువార్త వ్యాపకం కావడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. నీ కృపా దీవుల ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి, కాపాడండి, కృప చూపించండి. నీ దయగొందిన ఆశీర్వాదాలు మాకందరికీ దయచేయమని మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. రాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. కవిత గారిని బట్టి, సిద్ధార్థ గారిని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. అలాగే నాయన నీకు స్తోత్రములయ్యా. ఎల్లి రాజారావు గారిని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా లక్ష్మి గారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి కుమారుడు అశోక్ని బట్టి, తన భార్య లక్ష్మిని పెట్టుకుని స్తోత్రాలు. వారిని కూడా జ్ఞాపం చేసుకుని వారి అవసరతలు తీర్చి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. అలాగే ప్రభా నన్ను కూడా బలపరచండి, ధైర్యపరచండి, మంచి ఆరోగ్యం దయచేసి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యంతో ప్రభు ముందుకు సాగడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు ఉన్నత నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్